హలో అండి. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ వీడియో చాలా బాగుంటుంది. అండ్ మీకున్న ఒక చిన్న డౌట్ ఈరోజు నేను వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ రీసెంట్ డేస్‌లో చాలామంది అంటూ ఉంటారు, మాకు చిన్న ఏజ్ ఏం పెద్ద ఏజ్ కూడా కాదు. కానీ మాకు ఫీలింగ్స్ అనేవి ఉండటం లేదు. ఫీలింగ్స్ రావట్లేదు. ఎందుకలా జరుగుతూ ఉంటుంది అని కొంతమంది డౌట్ అనమాట. బట్ అసలు ఈ ఫీలింగ్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ మీద చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ టీనేజ్‌కొచ్చిన ఎవరికైనా కానీ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ 17, 18 ఇయర్స్ నుంచి మంచిగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అబ్బాయిలో అయినా, అమ్మాయిలో అయినా సరే. కానీ ఎప్పుడు ఈ ఫీలింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్‌లీ 45 నుంచి అనమాట. అంటే ఎవరికైనా కానీ 45 ఇయర్స్ క్రాస్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్‌గా అంటే ఎందుకు అలా అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. 45 టు 50, 55 మధ్యలో ఏంటంటే మెల్లగా ఫీలింగ్స్ ఏమైతే ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఫిజికల్‌గా అంత ఇంట్రెస్ట్ అనిపించదు వాళ్ళకి. దాని గురించి ఎక్కువ ఆలోచించను కూడా ఆలోచించరు వాళ్ళు. సో, మెయిన్‌గా అంటే అంతా పర్ఫెక్ట్, మేము చాలా ఆరోగ్యకరంగా ఉన్నాము. సో, మాకెలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మేము పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అనుకుంటే ఖచ్చితంగా ఫీలింగ్స్ అనేవి 80 ఇయర్స్ ఏజ్‌లో కూడా ఉంటాయన్నమాట. 80 సంవత్సరాల వయసులో కూడా. కానీ కొంతమందికేంటంటే మెంటల్ ప్రెషర్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని ఎలా అంటే బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్ ఇట్లాంటివి ఎక్సెట్రా, ఎక్సెట్రా ఏమైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా కొంచెం వాళ్ళకి మెయిన్‌గా బాడీ సపోర్ట్ చేయదు అనమాట. సో, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ రావు. ఎప్పుడు బాడీ డల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ రావు. వచ్చిన ఆ ఫీలింగ్‌ని ఎక్కువ ఎంజాయ్ చేయలేరనమాట వాళ్ళు. అది ఎక్కువగా ఈ స్టేజ్‌లో 45 క్రాస్ అయిన తర్వాత అనేది కొంతమందిలో నార్మల్‌గా జరుగుతూ ఉంటుంది అది. ఎస్పెషల్లీ ఆ ఏజ్‌లో అంటే అండ్ గర్ల్స్‌కి అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ బాయ్స్‌కి అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేవి మనకి ఫిజికల్‌గా ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. కొంచెం ఎనర్జీగా ఉండటానికి. సో, ఆ ఇంప్రూవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతాయి ఆ హార్మోన్స్ అనేవి. బట్ హార్మోన్స్ ఏంటంటే ఆ ఏజ్ క్రాస్ అయిన దగ్గర నుంచి కొంచెం వాటి పనితీరు అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, దానివల్ల కూడా కొంచెం ఇలాంటి సింప్టమ్స్ అనేవి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. సో, అంటే దీనికి మీరందరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాది చిన్న ఏజే కదా! ఎందుకు అంటే ఇంతకంటే చిన్న ఏజ్ అయితే మీరు 35, 30స్‌లో కూడా మీకు ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది మాకు అంటే మాత్రం డెఫినెట్‌లీ కొంచెం అది ఆలోచించాలనమాట. మీరు పర్ఫెక్ట్‌లీ కరెక్ట్‌గా ఉన్నా కూడా మీకు ఫీలింగ్స్ ఎందుకు రావట్లేదు ఏంటి అనేది, మీకు ఏమన్నా డిసీజెస్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో, ఐ మీన్ మెడికల్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడాను సో, మీరు దాన్ని స్టార్టింగ్‌లోనే క్లియర్ చేసేసుకోవచ్చనమాట. అంటే చిన్న ఏజ్‌లో ఈ ప్రాబ్లమ్ వస్తే నేను చెప్తున్నాను. సో, నార్మల్‌గా బాగా ఏజ్ అనేది క్రాస్ అయిపోయింది. 40 ప్లస్ దాటిపోయాము, 50స్‌లోకొచ్చేసాము అంటే కొంచెం ఆటోమేటిక్‌గా ఫీలింగ్స్ అనేవి తగ్గుతాయి. అవి ఎవరికైనా తగ్గుతాయి. కాకపోతే ఏంటి అంటే మరీ ఏదన్నా ఇష్యూస్ హెల్త్‌కి సంబంధించి ఏమన్నా ఉన్నప్పుడు ఏందంటే కొంచెం ఎక్కువ రావన్నమాట అలాంటి ఫీలింగ్స్. దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా వాళ్ళు చేయలేరు. అంతకు మించి ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, మాకు మెంటల్‌గా ఎలాంటి ప్రెషర్స్ లేవు. సో, మేము చాలా చాలా బాగున్నాము. ఓకే అనుకుంటే మీకు అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి అనిపించవు. కొంతమందికేంటంటే నార్మల్‌గానే థాట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. చాలామంది ఏంటి అంటే ఈ ఫిజికల్ ఎఫెక్షన్ గురించి వీటన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమందికి అసలు వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. దానివల్ల కూడా ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, అది ఏంటి ప్రాబ్లమ్ అనేది అది మీకే తెలిసి ఉండాలి. సో, ఎక్కడ ఇలా జరుగుతుంది. సో, మాకు పర్సనల్‌గా అలాంటి ఇంట్రెస్ట్ అనేది లేదా, లేకపోతే మాకున్న ఈ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఇలా అనిపిస్తుందా అనేది కూడా మీకు ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. సో, దాన్ని బట్టి చూసుకోండి. మంచిగా ఫుడ్ తీసుకోండి, డైట్ మెయింటైన్ చేయండి, ఎక్సర్‌సైజెస్ చేసుకోండి, సో, వాటర్ తీసుకోండి. సో, ఆకుకూరలు ఇలాంటివన్నీ మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. బట్ డెఫినెట్‌లీ చాలా మందికున్న ఒక డౌట్ అనమాట. ఏ ఏజ్‌లో ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, ఎందుకిలా జరుగుతుందనే కామన్‌గా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం నేను చిన్న క్లారిటీ అనేది ఇస్తున్నాను గైస్. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఇక నుంచి. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.